హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ది మన్యం క్రానికల్స్. ఈరోజు వీడియోలో రవ్వ కేసరి ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా ఒక ప్యాన్లో టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని, నెయ్యి వేడయ్యాక 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్స్ కిస్మిస్ యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి కలర్ చేంజ్ అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో 1 కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలి. 4 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మరిగించుకోవాలి. వాటర్ మరగటం స్టార్ట్ అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని యాడ్ చేసుకొని ఉండలు కట్టకుండా గరిటతో కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి. రవ్వ బాగా దగ్గరగా వచ్చేంత వరకు కూడా ఇలా గరిటతో కలుపుకుంటూనే రవ్వను ఉడికించుకోవాలి. ఇలా దగ్గరగా అయ్యాక కప్పున్నర పంచదారను యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. పంచదార యాడ్ చేశాక మనకి రవ్వ అనేది కొంచెం పలచబడుతుంది. అడుగు మాడిపోకుండా ఇలాగ గరిటతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని 4 దంచి పెట్టుకున్న యాలకులు, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని డిష్ అవుట్ చేసేసుకోవటమే. అంతే అండి, అప్పటికప్పుడు చేసుకునే రవ్వ కేసరి రెడీ అయిపోయినట్లే. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.